హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బవిత బాటా ఛానల్. ఫ్రెండ్స్ ఇగో సాయంత్రం ఇంకా పూరి చేసుకుంటున్నాం. మార్నింగ్ టిఫిన్కి అవుతుంది, ఇప్పుడు తినడానికి వస్తుంది. కాకరకాయ ఫ్రై ఉంది, సాంబార్ ఉంది. వీటిలో కానీ కాదు చెప్తున్నా, రైస్ కొంచెం ఉంది. ఇట్లా దానికి వర్షం పడిపోయింది. ఇక్కడ నేనేమో మిర్చిలు తెచ్చుకుంటాను పోయినా అన్నమాట. వచ్చేసరికి పూరీలే అయితే ఇంకా ఉన్నట్టుందిగా అనొచ్చే వరకు మిర్చి వేసుకుంటాడు. పూరీలే రెడీ అవుతుందిగా అనొచ్చే వరకు. పూరీ రెడీ. ఓకే, ఇక పూరి పడితే మీకు ఏం తినాలనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇప్పుడు రెయిన్ సీజన్ కాబట్టి కొంచెం వేడిగా తినాలనిపిస్తుంది ఎవరికైనా. చిన్న చిన్న పునుగులు, చాయ్ కూడా బాగా సేలింగ్ అయితే వర్షం పడుతుంటే టీ కూడా తాగుతుంటారు చాలామంది. ఓకే, మీకు ఏం తినాలనిపిస్తుందో కామెంట్ చేయండి, ఏం తాగాలనిపిస్తుందో కామెంట్ చేయండి. వేరేది అనుకునేది తాగేదంటే అట్లా కూడా అనుకుంటారులే, తాగుతారు కూడా అట్లా కూడా, చల్లగా వెదర్ ఉంటే. ఇంకా అది మనకు అలవాటు లేదు, మనకు తెలియదు. కానీ ఓకే, చాలా అవుతుంటుంది పూరీలు. రేపు మార్నింగ్ టిఫిన్ కూడా అవుతుందని అట్లనే స్టార్ట్. ఎందుకంటే మిక్సీ రెడీ అయ్యింది. జార్ చేయించాం. పెసర్లు నానబెడదాం అనుకున్నాము. ఇక పూరీ కావాలని ఓకే, అవును చెయ్యి ఒకసారి. దోశలు ఒకటి నానబెట్టు, దోశలకి పెసరెట్టుకు ఒకసారి నానబెట్టు. ఇంకా టిఫిన్ అవును దోశలు కదా, ఒకసారి చేసుకున్నాం. 3 days చేసుకున్నాం, ఉదయం సాయంత్రం. అదేవిధంగా ఈసారి మిక్సీ మొన్ననే చేయించాం. జాడు కింద బేస్ పోయిందంట, 250 అయింది, వేసిండు. ఇంకా అది మొన్న పట్టిరు ఒకసారి వాష్ చేసిరంట. ఇక అది స్టార్ట్ చేస్తారు. ఇక అలా వేసుకోవడం చేయడం. చట్నీలు కూడా లేనప్పుడే యూజ్ అవుతుంది. ఇంకా చట్నీలు కూడా చేస్తుంటుంది. ఇక టమాటా చట్నీ, గోంగూర. రేపు టమాటా తెస్తావు? అవును, టమాటాలు చాలా ఉన్నాయి కదా చేసి. టమాటాలు అవును, టమాటాలు మొన్న హైదరాబాద్ తెచ్చినవి కూడా ఉన్నాయి చాలా. మళ్ళీ 2 కిలోలు తెచ్చిన, చాలా ఉన్నాయి. టమాటా పచ్చడి చేసే రేపు నిజంగానే చాలా డేస్ అవుతుంది నిజంగానే. చిన్న పూరీలు చాలు, పెద్దవి వద్దు. చిన్నవి చెయ్యి, ఓకేనా? చిన్న ఉబ్బుతాయి. మళ్ళీ తినడానికి కూడా ఈజీగా ఉంటుంది. మళ్ళీ కాలడం కాలుతాయి కూడా మంచిగా. ఎవరేమో కాల్చేది, నేనే కాల్చాలి. ఇక ఇది నువ్వు పూరి చేసిస్తుంటే నేను కాలుస్తుంటా. పిల్లలు ట్యూషన్కి వెళ్ళిరు, అలా చొరపు రెడీ చేయాలి. ఇక పూరి ఓకే, అప్పుడు తీస్తాం. అప్పుడు చూడండి, స్కిప్ చేయకుండా అయితే చూడండి వీడియో. నచ్చిండి ఇక దొరికినాలో మిర్చీలు. ఆయన తెచ్చిండు బయట. ఇప్పుడు స్కూటీ రెయిన్ కోట్ వేసుకుపోయింది. మళ్ళీ వర్షం పడుతుందని చెప్పి రెయిన్ కోట్ ఉండే నాది వేసుకొని పోయినా. ఆడికి పోరా ఉంటాయి, ఇక్కడ దొరకవు. దగ్గర పట్ల దొరకవన్నమాట. ప్రకాశం బజార్ పోయి రావాలి. సరే ఏంది అల్లు వేసుకొని వస్తుండే, డిక్కీలు వేసుకొని వస్తుండట. వేసుకొని వస్తున్నాడు. అగో దొరికినాయి, సరుకు సామాన్ దొరికినాయి. ఇక స్టార్ట్ చేస్తాడు అమ్మాడిది కూడా. మిర్చీలు మోర్లనా? మోర్లో పోయిచ్చినావు. మోర్లో పోయిచ్చినట్ట. దొడ్డు మిర్చి తెచ్చిండు, దొరికినట్ట. ఇంకేంది మిర్చి బజ్జీలకు వస్తాడు. నేను కూడా చూడలే ఎప్పుడు, అల్ల పోయినా సరిగ్గా గమనించలే. ఓహో, తెచ్చుకున్నాయా? ఓకే, ఇక తెచ్చింది. ఇంకేమేమి తెచ్చింది దాంతో పాటు? శనగపిండి కూడా తెచ్చినావా? లేదా? మొన్నది అయిపోయింది అట్టుంది. ఓకే, ఇంకా దాంట్లో పూర్ణం చేయాలి చూడు. మరా పూర్ణం చేసుకో. నువ్వు చేయాలంట. చెయ్యిగా పూర్ణం కొంచెం లైట్ చేస్తే ఇక అలా ఆయన చేసుకుంటాం మిగతా ఇక ఐటమ్.
ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నా. అడుగుతున్నా కావు చేసుకోవాలి, అడిగేది ఓవర్ చేసేయారు నీకు ఇక్కడ. ఏంలే చెయ్యి, నువ్వు చేసేది చెయ్యి. మిర్చీలు అమ్మో, మిర్చీలు క్యాన్సల్ అంటాడు. రాకుతాడంట. వద్దు, మనకు నీట్గా రావు. పూరి అంటే రౌండ్గానే ఉండాలా? ఇట్లా ఏ షేప్ వచ్చినా ఏం కాదు, ఏ షేప్ వచ్చినా ఏం కాదు, తినేయనా. వద్దు, నేను చేసుకుంటా. నువ్వేమన్నా నేను చేసేలే మిర్చిగా నన్ను. అవన్నీ ఏడన్నా గిన్నెలు వేసుకోదు, నేను ఇట్లా మిక్సీకి పట్టిస్తా. కానీ కలిపేది ఏముండదు ఇక, అది అన్నీ మిక్సీకి బట్టి చేయడమే ఇక. అమ్ము ఏం పాలా? ఓ ఏం పాలా? నేను ఇట్లా కలిపి మిక్సీకి చేసుకొని ఇట్లా పెడతాను అనుకుంటున్నా, అంతే అనుకుంటున్నా నేను. ఓ షర్ట్, చాలా ప్రాసెసింగ్ పెద్దగా ఉంది అది. వద్దులే, లేకపోతే అల్లాంచి ఇట్లా ఎత్తులు తీసేయి, ఎత్తులు తీసి నార్మల్గా నార్మల్గా సర్లే ఇక ఎట్లా అయితే ఎట్లా చేద్దాం. ఇదైతే కానీ ఫస్ట్ పూరి అయితే కానీ రాకడండి, రాకడమట. సర్లే కానీ నేను అవి చేస్తే నాకు చికెన్ తెచ్చి వండి పెట్టాలి. చికెన్ తెచ్చి వండి పెట్టాలి వల్ల, వండి పెట్టాలి వల్ల చేసి పెడతాట. నీకు పూర్ణం చేసి పెడతా మిర్చిలకి. అంతే, మీ ఇష్టం. గింత తెచ్చినా చాలు, వండి పెట్టాలా మాత్రం. ఇంత ఒక 100 గ్రాములు ఇచ్చినా వండి పెట్టాలి మాకు. ఈశ్వర్ వండి పెట్టాలి అంతే. వేసే ఉంది, వేసిరా ఆల్రెడీ, మళ్ళీ ఏమే ఎక్కిగా. కర్రీ, ఎగ్ కర్రీ చేస్తాను. చికెన్ చేయి. వేడిగా పూరీలోకి చికెన్, పూరీలోకి చికెన్ బాగుంటుంది. గ్రేవీ చికెన్ ఏం చేస్తున్నా? రౌండ్ కాడాక రౌండ్ గానికే ఉంది, నాకు చేసేదానికి అది రౌండ్గా రావాలని ఏముంది. కింద పడేస్తున్నావు. దూత్ పెట్టు, నువ్వు తిను, నువ్వు తిను ఫస్ట్, నువ్వు తిను, నువ్వు తిన్నాకనే, నువ్వు తిన్నాకనే, నువ్వు తిన్నాకనే, నువ్వు తిన్నాకనే నేను తింటా. పూరి అయిపోయినాయి, వచ్చినాయిగా. అయిపోయిందమ్మా, ఇది లాస్ట్ కదా. ఓకే, ఇటు కూడా అయిపోయినాయి, కాలుస్తున్నాడు మా బొమ్మది కాలుస్తుంది. రెడీ అయినాయి పూరి. పిల్లలు వచ్చే టైం అయితే ఇక తినేస్తారు వేడి వేడిగా పూరి. ఏ చికెన్ కూడా వండుతున్నావా? వంతాడా? ఓకే ఓకే, చికెన్ వండుతా అంట మా అమ్మ, చూడాలి. ఇంట్లోకి వచ్చేసి కర్రీ చికెన్ చేసుకుంటున్నాం. ఇప్పుడే వేసిన పోపు, ఇప్పుడే చికెన్ కడిగి వేసేసింది. చాలా ఇంకా ఓ అమ్మ పూరి వచ్చి చాయ్ మాడిపోయిందా? ఓ సో కొంచెం చాయ్ ఉంటే ఈవినింగ్ మాడిపోయిందంట. ఓకే, ఇంకిపోయింది అంటే ఎదుంటాయిలే అప్పుడప్పుడు పొరపాటు.